अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము చాంద్రోగ్యోపనిషత్తులో 7వ అధ్యాయం అంటే 7వ ప్రపాఠకంలో 22వ ఖండం వరకు మనం చెప్పుకున్నాము. అందులో మనము శ్రద్ధ కంటే కూడా శ్రేష్టమైనది నిష్ఠ అని చెప్పుకున్నాం. నిష్ఠ కంటే కూడా శ్రేష్టమైనది కర్మణ్యత శ్రేష్టం అని చెప్పుకున్నాం. ఆ కర్మణ్యత కంటే కూడా శ్రేష్టమైంది సుఖ విశేషం. ఆ కర్మ చేస్తున్నాము అంటేనా మనకు సుఖ విశేషం ఉన్నప్పుడే ఏదైనా కర్మ చేయగలుగుతాము. అందుకే యోవై భూమా తత్ సుఖం అని చెప్పుకున్నాం. నా అల్పే సుఖం అస్తి. ఈ రకంగా తీసుకోకండి. యోవై భూమా తత్ సుఖం నా అల్పే సుఖం అస్తి. భూమా వై సుఖం. భూమ అంటే అత్యధికం అని చెప్పారు మహోదయ. నేను బయస్వ ఖండం చెప్పుకోవాలి. ఇప్పుడు తేస్వ సుఖం తేస్వ ఖండం చెప్పుకోవాలి. ఇప్పుడు భూమా వరకు చెప్పారు మహోదయ. అస్తు. ఇది మనం యదా వై సుఖం లభేత అత కరోతి నా అసుఖం లబ్ధ్వా కరోతి సుఖమేవ లబ్ధ్వా కరోతి సుఖం తు ఏవ విజిజ్ఞాసితవ్యం ఇది సుఖం భగవో విజిజ్ఞాస అని చెప్పి నారద మహర్షి మళ్ళీ దేవతని ప్రార్థించామట. కాబట్టి ఇప్పుడు కర్మ చేయాలని కూడా ఎవరికైనా సుఖ ప్రాప్తి, మనం ఏదైనా కర్మ ప్రారంభిస్తున్నామంటే అది సుఖం అని తెలిస్తేనే ఏదైనా కర్మ ప్రారంభించుకుంటాం. ఏదంటే ఆనందం కలుగుతుంది అంటేనే మనం ఏదైనా పని ప్రారంభిస్తామట. అలాగా ఏ మనిషి అయితే, ఎవరైతే, ఏ సాధకులైతే సుఖం ప్రాప్తం అవుతుందో వాళ్ళే ఏ విధంగా కర్మ చేయగలుగుతామట. అంటే సుఖం లేకుండా ఎవరు కూడా, ఏ ఉపలబ్ధి లేకుండా, ఏ ఆ ఆశ ఆకాంక్ష లేకుండా ఎవరు కూడా ఆ కర్మను చేయలేదు. అందుకే ఎవరైనా చేస్తుందంటే సుఖాన్ని పొందే చేయగలుగుతారు. అందుకే సుఖ విశేషం ఏంటో ఆ సుఖ విశేషం గురించి నాకు ప్రస్తావించు అని చెప్పి సుఖ విషయంలో జిజ్ఞాస కలిగించాయి. అయితే ఆ సుఖ విశేషం ఏంటో నాకు అదే ప్రస్తావించు అని చెప్పి నారదుడు దేవతని మళ్ళీ ప్రార్థిస్తాడు. అది ఈ 23వ ఖండంలో మనకు విశేషంగా చెప్పబడింది. అది ఏంటి సుఖ విశేషం అంటే చూడండి, యోవై భూమా తత్ సుఖం నా అల్పే సుఖం అస్తి. ఇది ఎక్కువగా ఉపదేశకులు, ప్రవక్తలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. యోవై భూమ ఏదైతే అత్యధికంగా ఎక్కువగా ఉంటుందో దాన్నే సుఖం అంటాం. నా అల్పే సుఖం అస్తి. అల్పంలో సుఖం ఉండదు. అంటే సంసారంలో ఏదైతే ఉందో అది అల్పమైంది. సుఖం అంటే సుఖం, సుష్టుఖం సుఖం అంటే దీంట్లో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రెండు కలిసిందని సుఖం అంటాం. సు అంటే సుఖము, ఖ అంటే దుఃఖము. సుఖము దుఃఖము రెండు కలిసి ఉంటే దాన్ని సుఖం అంటాం. ఆ సుఖం ఎక్కడ లాభిస్తుంది, ఎక్కడ ప్రాప్తం అవుతుంటే సంసారంలో లభించేది సుఖము. యో భూమ అత్యధికంగా ఉండేదే అది ఆనందం. అది పరమాత్మ యొక్క సాన్నిధ్యం చేత, పరమాత్మ యొక్క బ్రహ్మాండ లోకంలో అది మనకు భూమా సుఖం ఉంటుంది, అత్యధిక సుఖం ఉంటుంది. అక్కడ లేశ మాత్రం కూడా అల్పం సుఖం అంటూ ఏదో ఉంటుంది అనమాట. అక్కడ ఆ అల్పం అనే దానికి అవకాశమే ఉంటుంది అనమాట. అక్కడ భూమా ఏవ భూమా ఉంటుందన్నమాట, అంటే అత్యధికమే ఉంటుందన్నమాట. అందుకే యో వై భూమా తత్ సుఖం నా అల్పే సుఖం అస్తి. భూమా వై సుఖం, అది భూమనే అంటే ఎక్కువ ఏదైతే ఉందో దాని సుఖం అంటాం.
భూమాతు ఏవ విజిజ్ఞాసితవ్య, అందుకే ఆ భూమతత్వాన్ని తెలుసుకోవాలి. ఇది భూమానం భగవో విజిజ్ఞాస విజిజ్ఞాస ఇది మళ్ళీ నారదుడు అడుగుతున్నామట. భూమ ఏదైతే అంటున్నావో నాకు అదే చెప్పండి, అదే తెలియచేయండి. ఎందుకు భూమ అత్యధికంగా ఏదైతే సుఖం అని చెప్పాము, సుఖం వస్తే మాకు కర్మ చేయగలిగితే చెప్పాము. కానీ ఆ సుఖం ఏది అంటే ఎక్కువగా ఉండేది సుఖం తీసుకోవాలి. సుఖం అనేది అనేక సుఖాలు ఉంటాయి. దాంట్లో ఏది మనకు నిత్యమైనటువంటి శాశ్వతమైన సుఖాన్ని కలిగిస్తుంది, ఏది తాత్కాలిక సుఖాన్ని కలిగిస్తుంది అంటే అత్యధికంగా సుఖం ఎక్కడైతే కలుగుతుందో, అత్యధిక సుఖం ఎక్కడ కలుగుతుంది, అది సంసారంలో దాటుకొని వెళ్ళి పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందినప్పుడే, అన్య లోకాంతరాలకు వెళ్ళినప్పుడు, బ్రహ్మలోకంలోకి వెళ్ళినప్పుడే ఆ సుఖం మనకు కల్పిస్తుంది. కాబట్టి ఆ సుఖానికే నువ్వు అత్యధికమైన సుఖం అవుతుంది, దానికే నువ్వు జిజ్ఞాస చేయాలి. సుఖం అంటే అనేక రకాల సుఖాలు సంసారంలో ఉన్నాయి. విషయ భోగాలు కూడా సుఖాలే. సుఖం ఉంది, సుఖం లేదని కాదు, కానీ అవి తాత్కాలికమైన సుఖాలు. అవి కేవలము ఇక్కడ అంతమేటివి, ఇక్కడ నష్టమేటివి. అవి నీకు శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వు. ఎప్పుడైతే సుఖం అనుభవిస్తావో వెంటనే దానికి తగ్గ దుఃఖం కూడా వెంటనే ఫలిస్తుంది. ఎందుకంటే సుఖం పొందుతున్నాము అంటే అక్కడ ఖర్చు చేసి మనం సుఖాన్ని పొందుతున్నామట, అంటే దానికి రుసుము చెల్లించాల్సి ఉంటున్నామట. అంటే అందుకే వెంటనే దుఃఖం కూడా వస్తుందన్నమాట. నువ్వు ఏ సంసారంలో ఏ సుఖాన్ని పొందినా కూడా ఏ ప్రాణికి పీడ కలిగించకుండా సుఖాన్ని పొందలేవు. ఏ విషయభోగ సుఖమైనా సరే ఏదో ఒక ప్రాణికి కష్టం కలిగించే నువ్వు సుఖాన్ని పొందుతున్నావాట. అది యథార్థం అట. నువ్వు ఏ సుఖమని తీసుకోండి, అన్య ప్రాణికి కష్టం కలిగించి ఆ సుఖాన్ని పొందుతున్నాము. కాబట్టి అట్లా సుఖం కలిగి సుఖం కొరకు అన్య ప్రాణికి దుఃఖాన్ని కలిగిస్తున్నాం. కాబట్టి దాని తగ్గ ప్రాయశ్చిత్తం కూడా ఉంటుంది. అంటే వెంటనే దుఃఖం కూడా మనకు వస్తుంది. అంటే అది శారీరక ప్రభావం కావచ్చు, మానసిక ప్రభావం కావచ్చు, వాచనిక ప్రభావం కావచ్చు, అన్ని ఏదైనా ప్రభావం కావచ్చు. కానీ ఖచ్చితంగా అన్య ప్రాణికి మనం కష్టం పూర్వకంగా మనం సుఖాన్ని పొందుతాం. కాబట్టి ఎందుకంటే ఈ సుఖ విశేషం అనేది పరస్పరం ఒకరితో వచ్చేది కాదు, పరస్పరం సహయోగ సహకారంతో వచ్చిందన్నమాట. సుఖాలు సంసారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకరికి ఒకరి సహాయం చేత వచ్చేది. అవి ఏ సుఖమైనా కూడా సంసారంలో కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఏవైతే అంటున్నామో మనము, అలాగే ఏదైతే కామనాతో యుక్తమైనటువంటి అంటున్నామో, ఏ సుఖం అనుకున్నా కూడా అవన్నీ కూడా ఎలా వస్తాయి, పరస్పరం ప్రీతిపూర్వకంగా, పరస్పర స్నేహపూర్వకంగా, పరస్పరం రాగపూర్వకంగా, అంటే పరస్పరం ఇద్దరి మధ్య కలయిక చేత ఆ సుఖ విశ్వాసాలను పొందుతావు. అది పదార్థం కావచ్చు, వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి అన్య ప్రాణికి అన్య పదార్థానికి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి అటువంటి సుఖం అనేది ఇక్కడ మన సంసారంలో ఉంటుంది. కాబట్టి మనకు నిత్య సుఖం, భూమా సుఖం ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే పరస్పర సహాయ హలో కాబట్టి అందుకే ఆ సుఖాన్ని మనం తెలుసుకోవాలని చెప్పి మనం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటున్నాం. అస్తు निश्चय जो भूमा है वही सुख है, अल्प में सुख नहीं है, सुख भूमा ही है, अतः भूमा की ही विशेष रूप से जिज्ञासा करनी चाहिए. हे भगवान, मैं विशेष रूप से भूमा की ही जिज्ञासा करता हूँ. ఆ భూమా విషయాన్ని తెలుసుకుంటాను, కృపయ నాకు అదే ప్రస్తావించు అని చెప్పి మళ్ళీ నారదుడు అడుగుతున్నాడు. దానికి 24వ ఖండంలో చూడండి. వినిపించట్లేదు మహోదయ. చూడండి 24వ ఖండము. ఎత్ర చాలా విశేషం. ఇప్పుడు మనకి ఇంతవరకు చెప్పుకున్న విషయం ఒకటైతేనా, ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూపాన్ని ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ వచ్చి ఒకదాని తర్వాత ఇది శ్రేష్టమని చెప్పుకుంటూ వచ్చాం. దాన్ని దాటుకొని వచ్చిన తర్వాత లాస్ట్ సుఖం అని చెప్పి, ఆ సుఖం ఎక్కడ ఉంటుంది, ఆ సుఖాన్ని చెప్పమని చెప్పారు. సుఖం అంటే అత్యధికమైన సుఖం అని చెప్పి, అత్యధిక సుఖం ఎక్కడ ఉంటుంది, అత్యధికమైన సుఖం కలుగుతున్నప్పుడు ఏ స్థితిలో ఉంటాం, ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఆత్మ ఎటువంటి అవస్థను పొంది ఉంటుందా, ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అత్యంత మనకి
మనకు ఈ అధ్యాయంలో ఈ విశేషమైనటువంటి ఖండం అనమాట. ఎత్ర నా అన్యాన్ని పశ్యతి, నా అన్యాన్ని శృణోతి, నా అన్యాన్ని విజానాతి సా భూమ. ఏం చెప్పాడు? భూమ అంటే ఏమిటి? ఇప్పుడు భూమ అక్కడ సుఖం అంటే కర్మ ఎలా వస్తుంది? సుఖం వల్ల వస్తుంది. ఆ సుఖాన్ని గురించి జిజ్ఞాస చేయాలని చెప్పినాం. ఆ సుఖం ఏంటంటే అత్యధికంగా ఉండే సుఖం అని చెప్పాం. ఆ అత్యధిక సుఖం ఏంటంటే ఇక్కడ చెప్పాడు. నా అన్యాన్ని అత్యధిక సుఖం ఎలా ఉంటుంది? మనకు ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది మనకంటే, చాలా మంది గంటలకు ధ్యానం చేస్తున్నాను, 3 గంటలు కూర్చున్నాను, అసలుకి నేను ఆ రకం కూర్చుంటే నాకు ఏం గుర్తుండదు, ఏం స్మరణ ఉండదు, ఏం ఉండదు అనుకుంటాడు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, నిజంగా నీకు అత్యధిక సుఖం కలిగినట్లయితే అక్కడ మహతి ఆనందం కలుగుతుంది, అత్యంత నీకు చైతన్యం కలుగుతుంది, అత్యంత సక్రియత కలుగుతుంది. ఇంకోటి అంటే నువ్వు అత్యంత తేలికగా అయిపోతావు. అంటే ఇప్పుడు మన సంపూర్ణ శరీరం అంతా ఎలా ఉంది? నీ ఆ శరీరమయంగా ఉంది, బ్రహ్మమయంగా ఉంది, అంటే బ్రహ్మాండమయంగా ఉంది, అంటే ప్రకృతిమయంగా ఉన్నాం మనం అంతా కూడా. అంటే ఏం చూసినా మనం పూర్తి పిండాన్ని చూడగలుగుతుంది. ఏం చూసినా మనం అన్ని బ్రహ్మాండం చూడగలుగుతున్నాం. బ్రహ్మాండంలో మనుషులను చూస్తున్నాం, పదార్థాలు చూస్తున్నాం, ప్రత్యేక వస్తువును అంటే దైనందిన జీవనంలో ఉపయోగపడే వస్తువు ఏం చూసినా సంపూర్ణంగా చూస్తున్నాం అట. ఇదే బ్రహ్మమయ ప్రకృతిమయంలో ఉన్నాం, శరీరమయంలో ఉన్నాం కాబట్టి అలా చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మ సాధన ద్వారా లోపలికి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందంట, ఎట్లా నా అన్యాన్ని పరిస్థితి అక్కడ ఏమీ నీకు అనిపించిందన్నమాట. ఎటువంటి ఆలోచన విచారం ఉండదన్నమాట. ఎటువంటి వ్యక్తి ఇప్పుడు మన కళ్ళు మూసుకుని ఎన్నో అన్ని రకాల టీవీ కనిపిస్తుంది మనకు, కళ రూపంలో వ్యక్తులు కనిపిస్తుంటారు అన్నమాట. కళ్ళు మూసుకోగానే అన్ని స్మరణలోకి వస్తుంటాయి, అన్ని స్మృతిలోకి వస్తుంటాయి అన్నమాట. మన కళ్ళు మూసుకుని లేట్ అనమాట. మన కళ్ళు తెలిసినప్పుడు అన్ని మనకు ఆలోచనలు రావు, అన్ని వ్యక్తులు మనకు కంటికి ఎదురుగా కనిపించింది అన్నమాట. కానీ కళ్ళు మూసుకోగానే ప్రపంచం అంతా మన కనిపిస్తుంది, ప్రపంచం అంతా మన చుట్టే ఉంటుందన్నమాట. మన చుట్టూ ఉండే ప్రజలు, మన చుట్టూ ఉండేటువంటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కావాల్సిన వాళ్ళు ఏదైతే ఉన్నదో, మనం ఏ విషయంలో ఎటువంటి వృత్తిలో ఉన్నామో అక్కడి మనకి ఏదో కామన ఉంటుంది, అక్కడి వ్యక్తులతో మనం ఏదో ఆలోచన వస్తుందన్నమాట. మనకు ప్రతి నిత్యము ఆలోచనలు వస్తున్నాయంటే మనం అక్కడ అస్తవ్యస్తంగా లేవు, మనసు స్థిరంగా లేదు, స్థిమితంగా లేదు. అంటే ఏదో ఆలోచనలో ఏదో కామనతో కూడుకొని ఉన్నామంట. అంటే మనం ఏది కోరుకుంటున్నామో అది పొందలేకపోతున్నాం, అందుకే మనసు చాంచల్యంగా ఉంది. అంటే ఆ దాయత్వం కావచ్చు, బాధ్యత కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ధన సమస్య కావచ్చు, ఇంకా అజ్ఞానం కావచ్చు, అవిద్య కావచ్చు, ఇవన్నీ కారణాల చేత ఏమవుతుందంటే మన మనసు అత్యంత చాంచల్యంగా పరిగెడుతుంటుంది, ఇటు అటు పరిగెడుతుంటుంది అన్నమాట. అందుకే మనకి అంతా కళ్ళు మూసుకోగానే అవి ఆలోచనలు, ఇలా చేశాను, అలా చేశాను, ఈ విధంగా చేశాను, ఇలా మాట్లాడాను, అక్కడ అట్లా ఏదో ఒకటి మనం జరిగిపోయినటువంటి వర్తమానంలో ఉన్నటువంటి క్రియాకలాపాలనే మనం ఆలోచిస్తూ ఉంటామట. కానీ ఎప్పుడు సంసారంలో పెడితే మనం యుక్తంగా ఉన్నామో, మనసు చాంచల్యంగా ఉంటుందో ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి. కానీ ఎవరికైతే మనసు స్థిరంగా ఉంటుందో, స్థిమితంగా ఉంటుందో అటువంటి వ్యక్తికి ధ్యానంలో కూర్చోగానే ఎట్లా నా అన్యాన్ని పశ్యతి, నా అన్యాన్ని శృణోతి. అక్కడ పశ్యతి అంటే ఆ వ్యక్తిని చూడడం కానీ, ఆ వ్యక్తి గురించి వినడం కానీ, నా అన్యాన్ని విజాంతి అన్ని విషయం తెలుసుకోవడం కానీ, అలాంటి స్థితి ఎప్పుడైతే మనకు ధ్యాన స్థితి ఏర్పడుతుందో భూమ, అదే భూమా స్వరూపము. అంటే అది అత్యధికమైంది. ఆ స్థితిలో నీకు మనసు అత్యంత తేలికగా అవుతుంది, అత్యంత ఆనంద స్థితిని కలుగజేస్తుంది. అంటే అక్కడ కేవలం ఆత్మమయం అయిపోతావు, అక్కడ కేవలం ప్రాణమయం అయిపోతావు. అక్కడ నీకు ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మామూలుగా స్థూలంగా కూర్చున్న ప్రారంభంలో కూర్చొని మొత్తం శరీరంతో మాట్లాడుతున్న, శరీరంతో కూర్చున్నా అనే భావన నీకు కలుగుతున్నావు. అక్కడ కేవలం సూక్ష్మతత్వమైనటువంటి ఆత్మమయమై కూర్చున్నాను, ఆత్మలో లీనమై ఉన్నావు, నీకు ప్రాణమయంతో యుక్తమై ఉన్నావు. అక్కడ నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఎలా కూర్చున్నావు, ఏ విధంగా ఉన్నావు, నీకు ఏది లేశ మాత్రం కూడా కనిపించదు. నువ్వైతే గాఢ నిద్రపోయినప్పుడు ఏ రకమైన స్థితి ఉంటుందో, మనసు తేలికగా ఉంటుందో, ప్రశాంతంగా ఉంటుందో, ఆనందయుక్తంగా ఉంటుందో, ఒక్కోసారి మనకు బాగా నిద్ర పట్టిందంటే ఒక 10 నిమిషాలు కూర్చొని లేచిన కూడా మనిషి ప్రసన్నంగా ఉంటుంది, లేవగానే ఎంతో ఆనందంగా ఉందనిపిస్తుందన్నమాట. అంత తేలికగా ఉంటాం. అదే మన ఆలస్యంలో, ప్రమాదంలో అలా పడుకొని ఉన్నప్పుడైతే లేవటానికి బదువుగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, ఆలస్యంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ క్రియాకలాపాలు జరుగుతున్నాయంటే పూరా శరీరంతో యుక్తమై మనం అక్కడ చేష్టతో యుక్తమై ఉన్నాం అనమాట. కానీ నిజంగా నువ్వు అత్యంత ఆనంద స్థితిని నిద్రలో పొందావంటే అది నీకు అత్యంత సక్రియం కలిగిస్తుంది, అత్యంత తేలికగా ఉంటుందన్నమాట. అలాంటి స్థితి ఇక్కడ కూడా నువ్వు ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు నీకు అటువంటి అనుభూతి కలగాలి. అలాంటి అనుభూతి అంటే నీకు ఏ ప్లేస్ లో ఏ స్థానంలోకి వచ్చినావు అనేది నీకు తెలియకూడదు. ఏం తెలియకూడదని చెప్పి అన్ని వదిలేని కాదు, అక్కడ ఏదో అది సహజ స్థితిని ఉత్పన్నం కావాలి. అంటే నువ్వు ఆత్మమయం కావాలి, సూక్ష్మమయం కావాలి, అంటే ప్రాణమయం కావాలి. నువ్వు ప్రాణం యొక్క ఉచ్ఛ్వాస ప్రశ్వాస యొక్క గతి ఎలా ఉంటుందంటే అత్యంత సూక్ష్మం అయిపోతుందన్నమాట. నువ్వు శ్వాస తీసుకుంటున్నావా తీసుకోలేమో కూడా నీకు తెలియదు అన్నమాట. అంత సూక్ష్మమయం అయిపోతావు. అంటే సహజ స్థితిని ఎప్పుడైతే పొందుతావో అక్కడ
అది ఆ స్థితి ఏదైతే ఉందో అత్యంత భూమా స్థితి. అప్పుడు నువ్వు ఆత్మమయం ఏంటో ఈ శరీరం అంతా ఒక కవచంలాగా అనిపిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు అక్కడి నుంచి బయటికి రాగానే నిజంగా నీకు ఆ అనుభూతి కలుగుతుంది. నేను ఒక కవచాన్ని వేసుకున్నాను, కవచం తొడుక్కున్నా అనే భావన అనుభూతి మీకు కలుగుతుంది ఖచ్చితంగా. అందుకే అక్కడ ఎప్పుడైతే ఈ స్థితి నా అన్యాన్ని పరిస్థితి, ఇప్పుడు అన్యాన్ని పరిస్థితి అంటే కేవలము స్థూలంగా చూడడమే కాదు, మన సూక్ష్మంగా కళ రూపంలో స్మృతి రూపంలో మన కళ్ళు మూసుకునే విధంగా వస్తుందో అక్కడ చూడటం కానీ వేయడం కానీ మనకు శబ్దం రావడం కానీ, అంటే మనసును స్థిమితం చేసి కేవలం ప్రాణమయం చేశాం. మన మనసు సక్రియంగా బహిర్గత ఇంద్రియాలతో యుక్తమై ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయన్నమాట. అక్కడ ఏముంటుంది భూమాలో ప్రాణమయం ఆత్మమయం చేసినప్పుడు అక్కడ మనసు బహిర్గత విషయాలను లేశ మాత్రం కూడా ఆలోచించదు. ఆ స్థితి ఉత్పన్నమవుతుందన్నమాట. అందుకే ఎట్లన్నా అన్యత్ పశ్యసి నా అన్యత్ పశ్యతి నా అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి. ఎట్లన్నా అన్యత్ పశ్యతి అన్యాన్, ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరైతే అన్యం చూస్తారో అక్కడ ఎట్లా అన్యాన్ శృణోతి, ఎట్లా అన్యాన్ పశ్యతి, ఎట్లా అన్యాన్ శృణోతి. నాస్తి మహోదయ, నాపి అస్తి తత్ర యత్ర నా అన్యః పశ్యతి ఇతి ఏవ తత్ర. ఎట్లన్నా, ఒక్క నిమిషం, మనం చెప్పుకునే సూత్రం దీంట్లోనే ఉంది. ఎట్లా అన్యాన్ పశ్యతి నా అన్యాన్ శృణోతి. అస్తు అస్తు, ఒక్క నిమిషం. ఎట్లనా అన్యత్ శృణోతి నా అన్యత్ విజానాతి సా భూమా. और यत्र अन्यत् शृणोति अन्यत् विजानाति, अन्यत् शृणोति अन्यत् విజానాతి తద్ అల్పం. ఇక్కడ ఎత్ర అన్యత్ పశ్యతి యత్ అన్యత్ శృణోతి యత్ అన్యత్ విజానాతి, అక్కడ విపరీతంగా ఇక్కడ పశ్యతి అంటున్నమాట. అక్కడ నా అన్యత్ పశ్యతి నా అన్యత్ శృణోతి అని చెప్పాం. కాబట్టి ఇక్కడైతే అన్ని విషయాలు చూస్తున్నారో, అన్ని విషయాలు ఆలోచిస్తున్నారో, వింటున్నారో, అన్ని విషయాలు తెలుసుకుంటున్నారో అది తద్ అల్పం. అంటే అప్పుడు సంసారంతో యుక్తమై ఉన్నాం కాబట్టి అది అల్ప సుఖం, తద్ అల్పం అని చెప్పి. అందుకే యోవై భూమ తద్ అమృతం. అయితే భూమ అత్యధికంగా ఉంటుందో అక్కడ నీకు వినటం కానీ చూడటం కానీ తెలుసుకోవడం కానీ లేదో అదేమవుతుందంటే అది అమృతంగా ఉంటుంది. ఇక తెలుసుకుంటున్నాం అనుకోండి, బహిర్గత విషయాలు మనకు అవగతం అవుతున్నాం అనుకోండి, అది అల్పం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం పూర్తిగా ఆ ఆత్మమయం ప్రాణమయం కాలేదు. తదు మర్త్యం అంటే అంటే మరణశీల ధర్మంతో యుక్తమైనటువంటి మనుషుల మధ్య మనం ఉంటాము. తద్ మర్త్యం స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమ్ని ఎదివా నా మహిమ్ని ఇది. అంటే మళ్ళీ హే భగవన్, నువ్వు అత్యధికం భూమ అయితే ఉందో అమృతం అంటున్నావు కదా, అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ప్రతిష్ఠితమై ఉంటుంది అని అడగానే కస్మిన్ ప్రతిష్ఠిత ఇది అని అడిగినప్పుడు స్వే మహిమ్ని ఎదివా నా మహిమ్ని ఇది. అది ఆ భూమావై సుఖం ఎక్కడ ఉంటుందంటే, ఆ పరమాత్మ యొక్క సుఖం ఎలా ఉంటుందంటే అది స్వే నీ మహిమలో ప్రతిష్ఠితమై ఉంటుంది. అంటే నీ స్వరూపంలో నీ ఆత్మలో ప్రతిష్ఠితమై ఉంటుంది. నీ ఆత్మలో ప్రతిష్ఠితమై ఉంటుంది. ఎదివా నా మహిమ్ని, అలాగే నీ ఆత్మ ప్రతిష్ఠితమై కూడా కాదు, ఆత్మ ప్రతిష్ఠితమై అని చెప్పారు. తర్వాత అంటే మనం చూసే సందర్భంలో ఎప్పుడైతే మనం ఆ మనసును ప్రాణంతో యుక్తం చేసామో, ఆత్మతో యుక్తం చేసామో, అప్పుడు ఆ మనసులో ప్రతిష్ఠితమని చెప్పాం. అంటే ఒక సాధన రూపంలో చెప్పుకున్నామట. ఎదివా నా మహిమ్ని ఇది అంటే అది నీ మహిమలో కూడా లేదన్నమాట. అంటే ఆ పరమాత్మ స్థానాన్ని కూడా ఆక్రమించదు. ఇప్పుడు ఆత్మ స్థానం అని చెప్పి ఆత్మ ఆధారం అయిపోతుంది కదా. అక్కడ మనలో ఉండే ఆత్మ కంటే అత్యంత సూక్ష్మమైనటువంటి తత్వంతో యుక్తమైనటువంటి తత్వం ఏంటంటే ఆ పరమాత్మ. కాబట్టి ఎదివా నా మహిమ్ని ఇది, ఆ మహిమలో ప్రతిష్ఠితం కాలేదు. మనము అంతర్ముఖంగా ప్రవేశిస్తప్పుడు నీ ఆ పరమాత్మకు దర్శనం ఎక్కడ చేసుకుంటాం? ఆత్మలో, మన హృదయ ప్రదేశంలో, మన ఆత్మ ప్రదేశంలో మనం ఆత్మ దర్శించుకోవాలనుకుంటాం. అంటే ఆ పరమాత్మను దర్శించుకోవాలి. కానీ
అక్కడ మళ్ళీ ఒక మాట ఏం చెప్పారంటే ఆ పరమాత్మ స్థానాన్ని కూడా ఆక్రమించడు. మనం ఏదైనా ఒక స్థానం పెడితే, ఏదైనా ఒక స్థానం, ఒక వస్తువు, ఒక పదార్థం, ఒక సత్తా అంటున్నాం. పరమాత్మ ఒక సత్తా ఉంది. ఇలాంటి బ్రహ్మాండం విశాలమైన సామ్రాజ్యం స్థాపించే స్థూలమైనటువంటి వాడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు ఆ పరమాత్మ చెప్పాం. కాబట్టి మనకు అటు సూక్ష్మతత్వంతో పోల్చుకొని ఇక్కడ చూసినట్లయితే ఆ పరమాత్మకు స్థానం అనేది, ఆక్రమణ అనేది ఉండదు అన్నమాట. అంటే అతనికి ఆధారం అవసరం లేదు. అందుకే ఎక్కడైనా ప్రతిష్ఠితం కావడానికి అవసరం లేదు. అంటే ఆయన అంత సూక్ష్మంగా ఉంటాడు. సూక్ష్మంగా ఉంటూ కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. అందుకే భగవన్ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమ్ని, నీ మహిమలో ప్రతిష్ఠితుడు, నీ ఆత్మని ప్రవేశించి ఉన్నాడు. అంటే ఆ పరమాత్మ కణంలో వ్యాపించి ఉన్నాడు. కణంలో అంటే ఆ కణంలో వ్యాపించి ఉన్నాడు, కణం స్థానం ఆక్రమించింది కదా. అంటే తాత్పర్యం ఎదివా, అది పక్కన నా మహిమ్నేతి, కణులు వ్యాపించి ఉన్నాడని మనం అర్థం చేసుకుని దాన్ని ప్రవేశించడం కొరకు మనం కేంద్రంగా భావించి అక్కడ ఆత్మ సాధన చేయడం కొరకు, ఆత్మని కేంద్రీకరించడం కొరకు. కానీ నిజం తత్వం మీదకి వెళ్తున్నా అక్కడ ఆ ఆత్మ అది కూడా స్థానాన్ని ఆక్రమించడు. అంటే అంత సూక్ష్మంగా ఆ పరమాత్మ ఉంటాడట. అందుకే పరమాత్మకు ఆకారం లేదు. ఇప్పుడు ఆకారం లేదంటే సత్తా, ఆకారం లేదంటే సత్తా లేదని కాదు, సత్తా ఉంటుంది కానీ అత్యంత సూక్ష్మంగా ఉంటాడట. అదే ఆ పరమాత్మ యొక్క గొప్ప విశేషం. అంటే పరమాత్మ సత్తా ఉంటూ కూడా మనకు లోకంలో ఉండే మన తత్వం ఏదైతే ఉందో, పదార్థాలు ఏవైనా స్థానాన్ని ఆక్రమిస్తాయి, కానీ పరమాత్మ యొక్క స్వరూపం స్థానం ఆక్రమించదు. అక్కడ మనం ఆత్మ విషయంలో కూడా జీవాత్మ విషయం చెప్పుకున్నాం. ఒక సూది యొక్క, అంటే ఒక సూది, చిన్న సూది యొక్క కొన భాగం ఎక్కడ ఉంటుందో ఆ కొన భాగంలో ఈ సంసారంలో ఉండేటువంటి జీవాత్మలు ఏవైతే అన్ని ఆ స్థానంలో మనం తీసుకురావచ్చు. కానీ ఏం చెప్పాను, సంసారంలో ఉన్న ఎన్ని జీవాత్మలు అయితే ఉన్నాయో, అనంత జీవాత్మలు ఉన్నాయన్నమాట. అనంత జీవాత్మ కూడా ఆ సూర్య యొక్క కొన భాగం ఎంతైతే ఉంటుందో ఆ కొన భాగంలో దాని అంతర్గతం తీసుకురావాల్సిన ఒక మంత్రం ఉంది అని అక్కడికి వచ్చేస్తాయి. కానీ పరమాత్మ అక్కడ కొంచెం ఎంత సూక్ష్మంలో ఒక స్థానం తీసుకున్నాం, కానీ పరమాత్మ ఆ స్థానాన్ని కూడా ఆక్రమించడు, అత్యంత సూక్ష్మంగా ఉంటాడు. అందుకే ఇదివా నా మహిమ్నీతి. అటువంటి స్వరూపంలోకి వెళ్ళామంటే మనకు మహతి ఆనందం కలుగుతుంది, భూమా సుఖం మనకు కలుగుతుంది. అంటే అంత సూక్ష్మంగా ఉంటాడు అన్నమాట. అందుకే మనం ప్రాణమయంగా అయినప్పుడు ప్రాణం ఎలా ఉంటుంది, అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ప్రాణం పోయినప్పుడు, జీవాత్మ వెళ్ళిపోయినప్పుడు అది ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఏదో గుర్తించలేకపోతాం. మనం కూడా చూస్తూ ఉంటాం, మనం చూస్తూ ప్రాణం వెళ్ళిపోతుంటుంది. అది పక్షుల్లో చూస్తుంటాం, మనుషుల్లో చూస్తుంటాం. దగ్గరగా ఉంటూ మాట్లాడుతూ ప్రాణం వెళ్ళిపోతుంది. అది మనకు లేశం మాత్రం కనిపించదు అన్నమాట. అంటే అంత సూక్ష్మతత్వం ఆ ప్రాణతత్వం, అంటే ఆ జీవాత్మ యొక్క తత్వం. అంతకంటే సూక్ష్మతత్వం ఆ పరమాత్మ యొక్క తత్వం. ఆ రకమైన స్థితి మనకు ఉంటుందన్నమాట. అటువంటి స్థితి మీద మనం కేంద్రీకరించాలంటే మనం అత్యంత అభ్యాసం స్థితిని మనం కొనసాగించుకోవాలి. అంటే ఎప్పుడైతే ఆ స్థితి ఉత్పన్నం అవుతుందో, ఇతరులను చూడడం కానీ, వినడం కానీ, తెలుసుకోవడం కానీ, అంటే మనసులో ఇప్పుడు మానసిక మనశ్శాంతి, మానసికమైన శాంతం కావాలి. స్థూలంగా ఇంద్రియాలు కళ్ళు మూసుకుని ఇంద్రియాలు కట్టిపడేసినామంటే అక్కడ ఏం చేయడం కాదు. మనసుతో ఎప్పుడు ప్రసన్నంగా ఉంటామో అప్పుడే మనం అంతర్ముఖంగా ప్రవేశిస్తాం. ఆ స్థితి ఎప్పుడైతే కలుగుతుందో అది భూమా సుఖం. అటు భూమా సుఖాన్ని నువ్వు తెలుసుకో. ఆ భూమా సుఖం ఎక్కడ ఉంటే అది నీలోనే ఉంది. కస్మిన్ ప్రతిష్ఠిత అయితే స్వే మహిమ్ని, నీ మహిమలో ప్రతిష్ఠితమైంది. అది నీ ప్రతిష్ఠితమైనప్పటికీ కూడా అది నీ మహిమలో కూడా లేదు. అంటే ఆ పరమాత్మ యొక్క తత్వం నీకు అనుభూతి కలుగుతుంది, ఆ పరమాత్మ యొక్క స్వరూపం నీకు తెలుస్తుంది. కాబట్టి అదే అత్యంతమైన భూమా సుఖం, నువ్వు దాన్ని తెలుసుకో అని చెప్పి ఈ రకంగా విశేషంగా ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే జహా కుచ్ ఔర్ నహీ దేఖ్తా, కుచ్ ఔర్ నహీ సున్తా, కుచ్ ఔర్ నహీ జాన్తా వహు భూమా హై, కింటు జహా కుచ్ ఔర్ దేఖ్తా హై, కుచ్ సున్తా హై, కుచ్ జాన్తా హై. ఎక్కడైతే నేను తెలుసుకుంటున్నాడో, వింటున్నాడో, అంటే మానసికంగా మనసులో కూర్చున్నప్పుడు ధ్యానంలో కూర్చొని వింటున్నాడో అవన్నీ అల్పమైనవి, అంటే మనం పూర్తిగా ప్రవేశించలేదు. అందుకే ఎప్పుడైతే మనకు భూమా సుఖం ఉంటుందో ఆ అత్యంత అమ్మైనటువంటి అంతర్ముఖంగా ప్రాణమయం అయిపోతాం, ఆత్మమయం అయిపోతాం, అదే భూమావయ సుఖం. అప్పుడు ఆత్మసుఖం. అంటే అప్పుడు నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. అది కేవలం నీ శరీరం అంతా, నీ బాడీ అంతా ఏమవుతుందంటే ఆత్మ, ఇప్పుడు ఏ విధంగా ప్రకృతిమయం చెప్పిన శరీరమయంతో యుక్తమై చూస్తున్నాం, అలాగా పరమాత్మమయం అయిపోతాం, జీవాత్మమయం అయిపోతాం అన్నమాట. అలాంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో మనకు ఆ లేవగానే ఆత్మానుభూతి ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. ఆ స్థితి మనం పెంచుకోవాలి, ఆ స్థితిని మనం ఉత్పన్నం చేసుకోవాలి. అది ఆత్మ ఎక్కడ ఉంటే నీళ్ళను ప్రతిష్ఠితమైంది, అలాగే అప్పుడు మహిమలో కూడా అది ప్రతిష్ఠితం కాలేదు, అంటే అది స్థానం ఆక్రమించలేదు అనే తాత్పర్యం అక్కడ. కానీ అంత సూక్ష్మంగా ఉంటుంది. అది మనకు ధ్యాన స్థితిలో ప్రతి ఒక్కరూ అభ్యాసం చేసుకోవచ్చు. కానీ మన స్థితి ఎలా ఉండాలంటే ప్రతి నిత్యం, ప్రతి క్షణం అంతా కూడా
పరమాత్మమయంగా పరమాత్మతో ఓతప్రోతం ఉండాలి. ఎప్పుడైతే ఈ రకమైన స్థితి ఒక్క క్షణకాలం కూడా అది ముందు చెప్పుకున్నాం. ఒక క్షణకాలం పరమాత్మ వదిలేసామా అనేక దోషాలు ప్రవేశించడానికి అవకాశం ఉంటుందన్నమాట. నిజంగా పరమాత్మ యొక్క దర్శనం చేసుకోవాలంటే నిరంతరంగా లేచినా కూర్చున్న ఏ క్రియాకలాపాలు చేసినా పరమాత్మమయమైన వాతావరణం మనలో ఏర్పడిందంటే మనసును ఆ రకంగా చేశామంటే ఖచ్చితంగా ఆత్మానుభూతి నీకు కలుగుతుంది. అందుకే ఈ రకంగా విశేషంగా ఈ మంత్రం చెప్పబడింది. అందుకే మనం ఎప్పుడు మనకు ఆ భూమా సుఖాన్ని పొందలేమంటే దాంట్లో కొన్ని విషయం చెప్పాడ. గో అశ్వం ఇహ మహిమ ఆచక్తే. ఈ సంసారంలో మనం ఏవి మహిమతో కూడుకునేవి అని చెప్పుకుంటాం. అది పరమాత్మ అత్యంత భూమావై సుఖం ఏదైతే ఉందో అది మహిమాతో యుక్తమైంది, అత్యంత మహాంతమైనది, అత్యంత ఆనందదాయకమైంది, మోక్ష ప్రదాన్ని ఇస్తుంది చెప్పుకున్నాం, బాగానే ఉంది. కానీ మహిమ, అటువంటి మహిమను మనం ఎక్కడ చూస్తున్నాం? చాలా మంది మన సంసారం చూస్తున్నాం. మహిమ అంటే ఈ రోజుల్లో గౌహు అశ్వం ఇహ మహిమ ఆచక్షతే. ఇప్పుడు గౌవులను, పశువులను, మనుషులను, మనకు కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, భోగ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు మానవాళికి కావాల్సినటువంటి భౌతిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అవే సుఖం అనుకుంటున్నాడు. అందుకే మహిమ ఆచక్షతే. ఇంకా ఏం చెప్పుకుంటాం? అస్థి హిరణ్యం దాస భార్యం క్షేత్రాన్ని ఆయతనాని ఇది నా అహం ఏవ ఆయతనాని ఇది. ఇంకా ఏనుగులు, అప్పట్లో రాజు మహారాజుల దగ్గర ఏనుగులు సంపత్తి ఇవన్నీ ఎక్కువగా, అశ్వములు ఎక్కువగా ఉండేటువంటి హిరణ్య వజ్రాలు ఏవైతే ఉన్నాయో, అలాగే భార్య, అలాగే సేవకులు, అందరూ కూడా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదే ఒక ప్రపంచం, ఇదిగా అంత ఆనందదాయకమైంది అని చెప్పి భావించే వాళ్ళు అన్నమాట. అందుకే ఇంకా క్షేత్రాన్ని అత్యధిక పొలం ఏదైతే ఉంటుందో, క్షేత్రం ఏదైతే ఉంటుందో, ఇంకా వాళ్ళకి ఆధారం కావాల్సిన ఏ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆధారభూతంగా ఉండే వాటిని మహిమ కింద చెప్పుకునే వాళ్ళం. అంటే సంసారంలోని క్రియాకలాపాలకు సుఖానుభూతికి కావాల్సినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే సుఖం అనుకుంటున్నాం అవే మహిమ కింద, అవే మహిమాంతమైనటువంటి, ఇవే సుఖ విశేషం, ఇవే అన్ని సంపూర్ణం అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నారద మహర్షి దేవర్షి ఏమంటున్నా అంటే నా అహం ఏవం బ్రవీమి. ఆ విషయం నేను ఇది మహిమాన్ని నేను చెప్పను. ఏం చెప్తాను? బ్రవీమితి హ ఉవాచ అన్యస్మిన్ ప్రతిష్ఠిత ఇది. బ్రవీమి స అహం నా అహం ఏవం బ్రవీమి ఏదకని చెప్తాను? ఇతిహ ఉవాచ అన్యస్మిన్ ప్రతిష్ఠిత అంటే ఒక తత్వం ఇంకొక తత్వం మీద ఆధారపడి ఉంది. అంటే ఒక భూమ ఇంకొక భూమి మీద ఆధారపడి ఉంది. అంటే నువ్వైతే సుఖం అనుకుంటున్నావో అది ఇంకొక సుఖం మీద ఆధారపడింది. అంటే ఏ సుఖం అయితే ఇంకొక సుఖం మీద ఆధారపడిందో అది పరిపూర్ణం కాదన్నమాట. అంటే పరస్పర సాపేక్షంగా ఉందన్నమాట. అందుకే నా అహం ఏవం బ్రవీమితి హ ఉవాచ అన్యస్మిన్ ప్రతిష్ఠిత ఇది. అంటే ఒక సాంసారిక పదార్థం ఇంకొక సాంసారిక పదార్థం మీద ఆధారపడి ఉంది కాబట్టి, అంటే ఒక మనిషి ఇంకొక మనిషి మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి, అంటే సంసారంలో పదార్థం వస్తువులు, పదార్థాలను, వ్యక్తులు మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇవి ఏవైతే ఉన్నాయో అవి భూమ కాదు. అవి నువ్వు ఏదో మహిమ కింద చెప్పుకున్నా మహిమ కాదు, కేవలం శబ్దభేదం మాత్రమే. అవి పరస్పరం ఒకదానికోటి ఆధారభూతంగా ఉన్నాయి. ఎక్కడైతే ఆధారభూతం అనేది ఉండదో అది మహిమగా తీసుకోవాలి. అంటే అది అత్యంత సుఖమైన చూసుకోవాలి. అంటే ఏ సుఖాన్ని పొందేటప్పుడైతే అన్య ఆధారం మనకు ఉండదో, ఇప్పుడు ఎవరైనా వచ్చి పరమాత్మ యొక్క ఆధారం ఉంటుంది కదా, అక్కడ పరమాత్మ ఆధారం, పరమాత్మను అందులో ఓతప్రోతం చేసాం. మనదంటూ అక్కడ మన అస్తిత్వాన్ని మనం పెట్టుకోలేదు. అలా పరమాత్మ యొక్క ఆనందంతోనే మనం ఓతప్రోతం అయిపోయామట. ఇక్కడ అలా కాకుండా మన సుఖం కొరకు అన్య నిమిత్తం చేసుకుంటున్నామట. సంసారంలో పదార్థాల పట్ల, వ్యక్తుల పట్ల, ద్రవ్యాల పట్ల. కానీ అక్కడ పరమాత్మమయమైనప్పుడు అక్కడ ఎటువంటి ఆధారం ఉండదు కాబట్టి పరమాత్మతో యుక్తమై ఉంటాయి. అక్కడ ఒకటే ఉంటుంది, పరమాత్మ లీనం అవుతాం కాబట్టి అక్కడ భూమా సుఖం ఉంటుంది. కాబట్టి అన్యస్మిన్ ప్రతిష్ఠిత ఆ స్థితి ఏదైతే ఉంటుందో అది సంసారంలో వచ్చేటువంటి మహిమ కింద చెప్పుకుంటాం. వాస్తవంగా అది మహిమ కాదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. ఈ లోకంలో ఆవులు, గుర్రములు, ఇటువంటి వాటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మహిమ కింద చెప్పుకున్నాం. కానీ అలాగే ఇంకా ఏనుగులు, సువర్ణాలు, సేవకులు, భార్య, క్షేత్రములు, ధన సంపత్తి ఏవైతే ఉన్నాయో అంటే భవనాలు, ఇవన్నీ కూడా మహిమ కింద చెప్పుకున్నాం. కానీ మేరా ఐసా కథ నహి. కానీ నా కథనం అలా కాదు. ఎందుకంటే అన్య పదార్థాల్లో ఆధారపడి ఉన్నాయి. ఒక పదార్థం ఇంకో పదార్థం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు రాజైన అశ్వములు, గుర్రములు ఇవన్నీ కావాలంటే దాని మీద ఆధారపడి ఉన్నాయి. అవి సుఖాన్ని ఇస్తున్నాయన్నమాట. అంటే అన్య పదార్థాల మీద సుఖాన్ని పొందుతున్నాడు. కాబట్టి అది వాస్తవికంగా ఒక పదార్థం ఇంకో
కాబట్టి నేనేం చెప్తున్నా అంటే సనత్ కుమార్ మహర్షి దేవర్షి అంటే సనత్ కుమార్ ఈ రకంగా ప్రస్తావించాడు. అది వాస్తవికమైన సుఖం కాదు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఒక పదార్థం ఇంకో పదార్థం డిపెండ్ అయి ఉన్నప్పుడు అది మనకు శాశ్వత సుఖం కాదు. మన శాశ్వత సుఖం ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుందంటే ఆ పరమాత్మ ఎలా చూడాలి అనేది ఈ 25వ ఖండం చూడండి. స ఏవ అధస్థాత్, ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ చూడగలుగుతాం? ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఆధారపడి ఉన్నా అని చెప్పాం. మళ్ళీ ఆ భూమా సుఖం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చూడాలి, ఏ విధంగా దర్శించుకోవాలంటే అది చెప్తున్నాడు. స ఏవ అధస్థాత్, స ఉపదిష్టాత్, స పశ్చాత్, స పురస్తాత్, స దక్షిణతః, స ఉత్తరతః, స ఏవ ఇదం సర్వం, స ఏవ ఇదం సర్వం ఇతి అథాతో అహంకారో ఆదేశః ఏవం అహమేవ అధస్తాత్, సహ ఏవ అధస్తాత్, సహ ఏవ ఉపదిష్టాత్, సహ ఏవ పశ్చాత్, సహ పురస్తాత్, సహ దక్షిణతః, సహ ఉత్తరతః, సహ ఏవ ఇదం సర్వం అథ అథాతః అహంకారః ఆదేశः అహమేవ అధస్తాత్, అహమేవ ఉపదిష్టాత్, అహమేవ పశ్చాత్, అహమేవ పురస్తాత్, అహం దక్షిణతః, అహం ఉత్తరతః, అహమేవ ఇదం సర్వం, అహమేవ ఇదం సర్వం అని చెప్పి ఇక్కడ ఈ రకంగా అంటే ఇక్కడ భూమ అనేది అత్యధిక సుఖం అనేది ఎప్పుడు కూడా ప్రతిష్ట అంటే అన్య వస్తు పదార్థం ప్రతిష్టాత్మకంగా ఉండదు. అంటే పైన చెప్పుకున్నాము అయితే పరస్పరం ఇప్పుడు మనం చెప్పినటువంటి పశు పక్షుల మీద, వస్తువుల మీద, పదార్థాల మీద, ఆ లౌకిక సంపత్తి మీద ఆధారపడి ఉంటాయి, పరస్పరం సాపేక్షంగా ఉన్నాయి కాబట్టి అది భూమ కాదు, అది మహిమ కాదు. అంటే అది అటువంటి మహిమ, ఎటువంటి మహిమ అన్య మీద ఆధారపడి ఉంటుందో అది మహిమే కాదు. అందుకే భూమా సుఖం ఏదైతే ఉంటుందో, అత్యంతమైన ఆనంద స్థితి ఏదైతే ఉంటుందో అది అన్య వస్తువు మీద డిపెండ్ అయి ఉండదు అన్నమాట. అందుకే మరి ఎక్కడుండే ఆ పరమాత్మ యొక్క సుఖం ఎలా చూసుకోవాలంటే అతడు ఆ పరమాత్మ వెనక ఉన్నాడు, ముందు ఉన్నాడు, అలాగే ఆ కుడివైపున ఉన్నాడు, ఎడమవైపు ఉన్నాడు, అంటే అన్ని చోట్ల ఉన్నాడు. స ఏవ ఇదం సర్వం, ఆ పరమాత్మే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. కాబట్టి అన్ని చోట్ల అతనే వ్యాపించి ఉన్నాడు, అన్ని చోట్ల అతనే ఉన్నాడు. అందుకే భూ ఆ భూమా రూపాన్ని, ఆ పరమాత్మక ఆ అత్యంత ఉత్కృష్టమైన రూపాన్ని దర్శించుకోవడం కొరకు మనము ఆ భూమా రూపంలో ఆ పరమాత్మను చూడాలి. అందుకే ఆ భూమా రూపం అంటే అంతటా వ్యాపించి ఉన్నట్టుగా చూడాలన్నమాట. అలా చూసినట్లయితే అంటే పైన కింద ఆ కుడి ఎడమ అన్ని వైపులా పైన అన్ని చూసినట్లయితే, అన్ని దిశల్లో చూసినట్లయితే అప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతున్నమాట. ఎందుకంటే అహమే విధం సర్వం అని చెప్పుకున్నమాట. అంటే అన్ని కూడా ఆ పరమాత్మే. అంటే అక్కడ కూడా స్వల్పం లేదన్నమాట. అటువంటి స్థితి ఏదైతే ఉందో మహాంతమైన స్థితి, అన్ని చోట్ల అతనే వ్యాపించి ఉన్నాడు. కాబట్టి అందుకే అధస్తాత్, ఉపదిష్టాత్, పశ్చాత్, పురస్తాత్ అని చెప్పి దక్షిణతః, ఉత్తరతః స ఏవ ఇదం సర్వం అథాతో అహంకారః ఆదేశः. అలాగే అథాత అహంకారః అంటే అది నేనే అనే స్వరూపంలోకి తెలుసుకుంటాడు. ఇప్పుడు అహం అనే భావన ఎక్కడ ఉంటుంది, ఆత్మ రూపంలో ఉంటుంది. నేనే అంటున్నావు అంటే అది ఆత్మ యొక్క పరిచయం చెప్పుకుంటాడు. అంటే అహంకారః ఏవ, అహం ఏవ అంటే ఎప్పుడైతే ఇవన్నీ మనం అన్ని వైపు చూస్తామో అది భూమా స్వరూపం చెప్పుకున్నాం. అహంకారంతో యుక్తమైపోయి అహంకారః ఆదేశः ఏవ, అహం ఏవ అధస్తాత్, ఉపదిష్టాత్ అని చెప్పి, పశ్చాత్, అహం పురస్తాత్ అని చెప్పి, అన్ని వైపులు అన్ని దిశల్లో ఉన్నా అని చెప్పి ఏది చెప్పుకుంటామో ఇవన్నీ కూడా ఆ ఆత్మమయంతో యుక్తమై ఉన్నప్పుడు మనం ఇలా చెప్తాము. కాబట్టి ఆ రకమైన స్థితిని మనం అన్ని చోట్ల చూసుకోవాలి, అన్ని దిశల్లో చూసుకోవాలి, కింద పై అన్ని వైపులు చూసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది. वही नीचे है, वही ऊपर है, वही पीछे है, आगे है, दक्षिण वही दक्षिण है, वही उत्तर है, वही सब है. अब उसी में अहंकार आदेश किया जाता है. అక్కడ అహంకారంకి యుక్తమైనప్పుడు నేను అదే విధంగా పైన చెప్పిన విధంగా పైన కింద ఉన్నా అని చెప్పి అదే అహంకారంతో ఆత్మస్వరూపంతో యుక్తమై ఆ రకంగా ప్రస్తావిస్తానమాట. అలా చెప్పిన తర్వాత అంతిమ ఇంకా మళ్ళీ ఏమంటున్నా అంటే అందుకే ఆ భూమా రూపం అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, అది తత్వాన్ని మనం చూడాలి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత అథాథ ఆత్మదేశ, అథ ఆత్మ ఆదేశ, ఆత్మ యొక్క ఆదేశం ఏంటంటే ఇక్కడ
అంటే దీని తర్వాత అంతా పరమాత్మ కింద పైన అంతా వ్యాపించి ఉండని చెప్పి కదా, ఆత్మలోనే అని చూస్తున్నామట. కాబట్టి ఆ ఆత్మస్వరూపం అవుతుంది, అది నేనే అది ఆత్మస్వరూపాన్ని అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్నామట. అంటే ఇక్కడ భేదం అంటూ ఏది లేదన్నమాట. అంటే కేవలం ఆత్మమయంగా చూస్తున్నామట, ఆత్మ యొక్క అనుభూతిని పొందుతున్నాడు. అంటే ఆత్మ కింద పైన అన్ని దిశల్లో వ్యాపించి ఉంది అని చెప్పుకున్నామట. అంటే ఆత్మే వేదం సర్వం అని చెప్పుకున్నామట. ఆ విషయాన్ని మళ్ళీ ఎక్కువగా భిన్న రూపంలో చెప్తున్నాయి ఇక్కడ. అథ తర్వాత ఏం చెప్తున్నా అంటే ఆత్మ ఆదేశ. ఆత్మాదేశం ఏంటంటే దాని స్పష్టీకరణ పూర్వకంగా ముందు చెప్పిన శ్లోకాన్ని మంత్రాంశాన్ని మళ్ళీ చెప్తున్నాడు. ఆత్మ ఏవ అధస్థాత్ ఉపదిష్టాత్ ఆత్మ పశ్చాత్ ఆత్మ పురస్తాత్ ఆత్మ దక్షిణత ఆత్మ ఉత్తరత ఆత్మ ఏవ ఇదం సర్వం. ఆత్మ అంతటా వ్యాపించి పైన కింద అంత అన్ని దిశలు నాలుగు పళ్ళు వ్యాపించి ఉంది. ఇదం సర్వం అని చెప్పుకున్నాం. కానీ ఆత్మ ఏవ ఇదం సర్వం అని చెప్పుకున్నాం. స వై ఏష ఏవం పశ్యన్. అంటే ఎవరైతే ఈ రకంగా సాధకుడు ఈ రకంగా ఉపాసన చేస్తున్నాడో, ఈ రకంగా అంతటా ఆ పరమాత్మే వ్యాపించి ఉన్నాడు, ఊతపూరితమై ఉన్నాడు, ఎవరైతే ఈ రకంగా అనుభూతిని పొందుతారో, ఈ రకంగా చూస్తారో, స వై ఏష ఏవం పశ్యన్ ఏవం మన్వాన, ఆ రకంగా స్వీకరిస్తూ అంగీకరిస్తూ అంటే మరణం చింతన చేస్తూ, ఏవం విజయాన ఆ రకంగా అర్థం చేసుకుంటూ తెలుసుకుంటారో, ఆత్మరతి అతడు తన స్వరూపంలో ఆత్మరూపంలో ఆత్మక్రీడ ఆత్మమిథున ఆత్మానంద సహ స్వరాడ్ భవతి. తస్య సర్వేషు లోకేషు కామాచారః భవతి. అథ ఏ అన్యథా అన్యథా విదుః అన్యరాజానః తే క్షయలోకాః భవంతి తేషాం సర్వేషు ఆ కామాచారః భవతి అని చెప్పి ఈ రకంగా. అంటే ఎవరైతే పైన ఆత్మ యొక్క స్వరూపాన్ని భూమరూపాన్ని అంతటా వ్యాపించి ఉన్నాడు, అంటే నువ్వు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నావు అంతటా అక్కడ మనం సర్వవ్యాపకుడు అంటాం కదా, అదే స్థితిని ఇక్కడ తీసుకొచ్చి పరమాత్మ నువ్వు ఎక్కడ ఏ స్థానంలో నువ్వు చేసినట్లయితే అక్కడ నీకు దర్శనం అంటే సాక్షాత్కారం అవుతుంది. అంతటా వ్యాపించిన అలాంటి భావన నిరంతరంగా నీలో వ్యాపించి ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి భావన నీకు లేదో అప్పుడు ఏమవుతుంది, ఈ రకంగా నువ్వు చూడటం లేదు, అక్కడ దానికి నీకు లోకంలో కామాచరం ఉండదు, యథేష్టమైనటువంటి గతి ఉండదు. ఎవరైతే ఈ రకంగా సంపూర్ణంగా ఆత్మమయంగా ఉందని తెలుసుకొని ఆత్మలో లీనమైపోతుందో, ఆత్మక్రియలో లీనమైపోతుందో, ఆత్మమిత్రంలో లీనమైపోతుందో, ఆత్మానందంలో లీనమైపోతుందో స్వరాట్ భవతి. అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆ ప్రకృతి బ్రహ్మాండం యొక్క స్వరూపం, ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పుకుంటేదా అలాంటి ఆత్మ స్వరూపాన్ని, నీలో ఉండేటువంటి ఆత్మ చైతన్య రూపాన్ని దర్శించుకోగలుగుతాడు అన్నమాట. ఆ సాక్షాత్కారం అతనికి అనుభూతి కలుగుతుంది. అప్పుడు తస్య సర్వేషు లోకేషు కామాచార భవతి. సంపూర్ణ లోకంలో ఎక్కడ ఏ రకం కావాలన్నా అక్కడ విహరించగలుగుతాడు, అక్కడికి చేరుకోగలుగుతాడు అన్నమాట. ఆ స్థితి అతనిలో ఆ యోగ్యత ప్రాప్తమవుతుంది. సర్వేషు లోకేషు కామాచార భవతి అని చెప్పి చెప్పుకున్నామట. కానీ ఎవరైతే వీడికి అలా కాకుండా అన్యథా విదుహు, ఇలా కాకుండా పరమాత్మ స్థాన విశేషంలో ఉన్నాడు, ఒకే చోట ఉన్నాడని చెప్పి ఒకే ఉపాసన చేసినట్లయితే ఏమవుతుందో మనం చెప్పుకున్నాం. సూర్యోపాసన చేస్తున్నాం, చంద్రోపాసన చేస్తున్నాం, గ్రహ నక్షత్రాలను ఉపాసన చేస్తున్నాం. అవి ఆ పరమాత్మ యొక్క ఆంశిక రూపం మాత్రమే, సంపూర్ణ రూపం కాదు. అలా చేయడం వల్ల నీకు భూమా సుఖం నీకు రాదు, అల్ప సుఖం వస్తుంది, కానీ రాకుండా పోదు. నీకు దానికి గతి ఎంతైతే ఉందో అంత గతి నీకు కలుగుతుంది, కానీ సంపూర్ణ సుఖం కలగదు. భూమా సుఖం కలగాలి అంటేనా ఆ పరమాత్మ యొక్క సంపూర్ణ వైశ్వానర స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనము సంసారంలో ఉండేటువంటి అన్ని పదార్థాలు అన్ని దిశల్లో కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూసినట్లయితే అప్పుడు నీకు ఆ సంపూర్ణ లోకాల్లో కామాచారంగా అంటే ఆ అత్యంత ఉత్కృష్టమైన గతిని నువ్వు పొందగలుగుతావు. అంటే అక్కడ నిర్బాధ రూపంగా ఆ ఉన్నత స్థాన్ని పొందగలుగుతుంటే ఆ పరమాత్మ యొక్క ఆనంద స్థితిని పొందగలుగుతావు. అత ఏ అన్యతో విదుహు అన్య రాజానః తే క్షయలోకా భవంతి. ఎవరికి ఈ రకంగా తెలుసుకోదో వాళ్ళు నశ్వరమైనటువంటి లోకంలో జన్మిస్తారు, నశ్వర లోకంలోనే ఉంటారు. తేషాం సర్వేషు లోకేషు ఆ కామాచారో భవతి. అక్కడ సంపూర్ణ లోకంలో కామాచారం అనేది ఉండదు. అంటే ఎక్కడ ఒక స్థాన విశేషంలో దేశ విశేషంలో ఒకే వైపున అతని గతి ఉంటుంది. అతడు అన్ని రకాలుగా సమర్థవంతుడు కాలేడు. కాబట్టి అన్ని వైపుల సమర్థవంతుడు ఎవరైతారో ఆత్మ పరమాత్మ దర్శనాన్ని ఎవరు చేసుకోగలుగుతారు అంటే ఎవరైతే అత్యధికంగా అన్ని వైపులా పరమాత్మ అంతటా ఓతపోతమే ఉన్నాయని తెలుసుకుని అదే రకంగా ఉపాసన చేసే వ్యక్తికి నిర్బాధ గతి ఉంటుంది. అత్యంత మోక్ష ప్రాప్తి పొందేందుకు ఎటువంటి ఆటంకం లేని స్థితి అతనికి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఆ రకమైన మనం చింతన మనం చేసినట్లయితే, విశేషంగా ఆత్మరతిలో లీనమైనట్లయితే, ఆత్మక్రియలో లీనమైనట్లయితే, ఆత్మమిథునంలో
ఉన్నట్లయితే అప్పుడు ఆత్మానందాన్ని పొందగలుగుతాము. ఆ పరమాత్మ యొక్క స్వరాట్ స్వరూపాన్ని అంటే విరాట్ స్వరూపం అంటామండి. అత్యంత విశాలంగా వ్యాపించినటువంటి బ్రహ్మాండంలో పరమాత్మ స్వరూపం అంతా కూడా మనకు ప్రత్యక్షంగా అనుభూతి కలుగుతుంది. ఆ సంపూర్ణ లోకాల్లో యథేచ్ఛంగా విహరించగలుగుతారు అన్నమాట. దీనికి విపరీతంగా ఎవరైతే ఉన్నదో వాళ్ళు ఇక్కడే సంసార లోకంలో నశ్వర లోకంలో ఉంటూ జన్మ తీసుకొని లోకాంతాల్లో గతిని పొందుతూ ఉంటారని చెప్పి ఇక్కడ ఈ అంశం చెప్పబడింది. ఇలా చెప్పిన తర్వాత అంతిమంలో 26వ ఖండంలో ఏమంటున్నా అంటే తస్య హ వ ఏతస్య ఏవ పశ్యత ఏవ మన్వానస్ ఏవ విజానత ఆత్మతః ప్రాణ ఆత్మతః ఆశాత్మతః స్మర ఆత్మతః ఆకాశః ఆత్మతేజః ఆత్మతః ఆపః ఆత్మతః ఆవిర్భావః. ఇక్కడ మనం క్రమంగా ఏవైతే చెప్పుకుంటూ వచ్చామో ఒక్కొక్క తత్వాన్ని గురించి శ్రేష్టత్వం చెప్పుకుంటూ వచ్చామో అవన్నీ పేర్లు ఇక్కడ ఒక్కొక్కటి మనకు క్రమంగా చూపించబడ్డాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒక్కో తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తస్య వై ఏతస్య ఏవం పశ్యత ఈ రకంగా మనం ఆ పరమాత్మక స్వరూపాన్ని విరాట్ స్వరూపం అంతటా పైన కింద అన్ని దిశలో చూస్తూ ఏమైనా చూసినట్లయితే అన్ని ఇంద్రియాలతోటి ఏవం మన్వానః అంటే ఈ రకంగా స్వీకరిస్తూ అంగీకరిస్తూ మానం చింతన చేసుకుంటూ ఏవం విజానత ఈ రకంగా తెలుసుకుంటూ బుద్ధిపూర్వకంగా విజ్ఞానపూర్వకంగా ఆత్మతః ప్రాణతః ఆత్మతః ఆశ. ఇప్పుడు ఆత్మ కంటే ఆశ బలవంతం అని చెప్పుకున్నాం కదా, అలాగా ఆత్మతః స్మరః ఆత్మతః ఆకాశః ఆత్మతః తేజః ఆత్మతః ఆపః. అంటే ఇవన్నీ కూడా ఏవైతే మన ఆశ ఉంది, అలాగే స్మరణ శక్తి మనం పనిచేస్తుంది, తేజస్సు పనిచేస్తుంది, అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే ఆత్మతః అంటే ఆత్మ ఉంది కాబట్టి అంతటా జీవాత్మ ఉంది కాబట్టి అన్నిటికీ ఆత్మ కాబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి. అందుకే ఆత్మతః ఆపః ఆత్మతః తేజః ఆత్మతః ఆవిర్భావ తిరోభావం. ఆత్మ ఉంది కాబట్టి ఈ ఉత్పత్తి ప్రళయ స్థితి జన్మ మరణ చక్రం నడుస్తూ ఉంది. అది ఆత్మతత్వం లేకపోతే ఈ జన్మ మరణ అనేది ఉత్పత్తి ప్రళయం అనేది ఇవన్నీ కూడా ఏముండవు. అందుకే ఆత్మతః అన్నం ఆత్మ ఉంది కాబట్టి ఇవన్నీ అన్నాది పదార్థాలు ఉన్నాయి. ఆత్మతః బలం ఆత్మతః విజ్ఞానం ఆత్మతః ఏవ ధ్యానం. ఆత్మ ఉంది కాబట్టి ఇవన్నీ ధ్యానం చేయగలుగుతున్నాం, విజ్ఞానం తెలుసుకోగలుగుతున్నాం, అన్ని రకాల బలాన్ని పొందగలుగుతున్నాం, అన్ని రకాల పదార్థాలను భుజించగలుగుతున్నాం అన్నమాట. ఆత్మతః చిత్తం ఈ ఆత్మ ఉందిగా చిత్తములుగా పనిచేస్తున్నాం అన్నమాట. ఆత్మతః సంకల్పం ఆత్మతః మనః ఆత్మతః వాక్ ఆత్మతః మంత్రాః ఆత్మతః కర్మాణి ఆత్మతః ఏవ ఇదం సర్వం. ఇవి సంపూర్ణంగా ప్రారంభంలో ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టుకున్నామో అవన్నీ ఇక్కడ ఉల్లేఖించాలి. మనం ఏం చెప్పుకున్నాం ముందుగా మనం కర్మ శ్రేష్టం అని చెప్పుకున్నాం. కర్మ కంటే కర్మ చేస్తున్నట్టే మంత్రాన్ని జపిస్తున్నాం. ఆ మంత్రం జపిస్తున్నా వాక్ ఉండాలి. వాక్ కంటే ముఖ్యమైనది మనసు అని చెప్పుకున్నాం. మనసు కంటే ముఖ్యమైనది సంకల్పం చెప్పుకున్నాం. ఆ సంకల్పం కంటే వాళ్ళ ముఖ్యమైన చిత్తం అని చెప్పుకున్నాం. చిత్తం కంటే ధ్యానం, ధ్యానం కంటే విజ్ఞానం, విజ్ఞానం కంటే కూడా బలము, బలం కంటే అన్నం అని చెప్పి క్రమంగా ఏవైతే మనం ఒక్కొక్క తత్వాన్ని చెప్పుకుంటూ వచ్చామో అవన్నీ ఇక్కడ ఒకదానితోటి మళ్ళీ అదే క్రమంలో తీసుకొచ్చి చూపించాడనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయంటేనా అవన్నీ ఆత్మ కారణంగానే పనిచేస్తున్నాయి. అన్నిటికీ ఆధారభూతం ఆత్మే. అంటే ఆత్మతత్వంలో నువ్వు లీనం కావాలి. అది ఎలా ఎలా చూడాలంటే అన్ని వైపులా అన్ని దిశల్లో ఆ పరమాత్మ స్వరూపాన్ని భూమారూపాన్ని చూసినట్లయితే నీకు ఆ లోకంలో కామాచర గతి ఉంటుంది. అంటే ఆ ఆత్మ దర్శనం చేసుకోగలుగుతావు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. దేవర్షి అంటే సంత్ కుమార్ ఈ రకంగా నారదుడికి ఉపదేశించాడు. ఈ రకంగా మనం చూసినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి మనం క్రమంగా వెళ్ళినట్లయితే వీటన్నిటికీ ఆధారం ఆత్మతత్వమే. అందుకే ఆత్మతత్వాన్ని భూమాగా భావించి అన్నిటికీ శ్రేష్టమైనది భావించి నువ్వు ఆత్మతత్వాన్ని ఆత్మతత్వానికి ఉపాసన చేసి అంటే పూర్ణ రూపమైనటువంటి ఆనందదాయకమైనటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావంతో యుక్తమైనటువంటి ఆత్మతత్వాన్ని నువ్వు ఆత్మతత్వానికి ఉపాసన చెయ్యని చెప్పి ఈ రకంగా ఈ మంత్రాంశం ద్వారా తెలుస్తున్నామంట. అందుకే ఆత్మతః కర్మని ఆత్మదే విధం సర్వమితి. అందుకే ఆత్మ ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పనిచేస్తున్నాయి. మనం చెప్పినటువంటి తత్వాన్ని కూడా ఆత్మ లేకపోతే ఇందులో ఏమీ ఉండవంట, అవన్నీ అక్కడికక్కడే ఆగిపోతాయి. అంతిమం ఏం చెప్తున్నా అంటే ఈ మొత్తం ఈ సారాంశభూతంగా
తది ఏష శ్లోకో నా పశ్యో మృత్యుం పశ్యతి. అంటే ఎవరైతే ఈ రకంగా చూస్తారో, అంటే అటువంటి వ్యక్తికి, ఆత్మ దర్శనం చేసుకునే వ్యక్తికి, అంటే ఆత్మను చూసినటువంటి ఆత్మ యొక్క తత్వానికి ఉపాసన చేసిన వ్యక్తికి ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుందంటే అది చెప్తున్నాడు. తది ఏష శ్లోకో, ఏం చెప్తుంటే ఈ శ్లోకం, నా పశ్యో మృత్యుం మృత్యుం తది ఏష శ్లోక తది ఏష శ్లోక నా పశ్య మృత్యుం, అంటే మృత్యుం చూడంట. నా పశ్యో మృత్యుం పశ్యతి నా రోగం, నా నా రోగం పశ్యతి. అలాగే నా ఉత దుఃఖతాం సర్వం పశ్య పశ్యతి సర్వం ఆప్నోతి సర్వశః ఇతి. స ఏకధా భవతి, త్రిధా భవతి, పంచధా భవతి, సప్తధా భవతి, నవధా చ ఏవం పునశ్చ ఏకాదశః స్మృతయః శతం చ దశ చ ఏకః చ సహస్రాణి చ ఏకశ్చ సహస్రానిశ్చ వింశతిః. ఏకంగా అంటే ఇక్కడ 100 శతం చ దశ చ అంటే 101, ఏకః చ సహస్రాని చ వింశతిః అంటే 21 అంటే 21,000. అంటే ఇక్కడ ఏకః సహస్రాని చ వింశతి అంటే 21,000. అంటే అన్ని రకాల రూపాల్లో, అంటే రూపాంతరం చెందుతూ ఉంటాడు. అంటే సృష్టి రూపంలో భిన్న భిన్న రూపాల్లో చెందుతూ ఉంటాడు, అంటే అంతటా వ్యాపించి ఉంటాడు. అటువంటి తత్వాన్ని మనం, అంటే భిన్న భిన్న రూపాలతో యుక్తమై ఉంటాయని చెప్పుకున్నాం. అటువంటి తత్వాన్ని మనం ఆత్మదర్శనం చేసుకోవాలంటే ముఖ్య కారణం ఏముండాలి, ఎలా ఉండాలి అంటే దానికి ముఖ్య కారణం చెప్పారు, ఆహార శుద్ధి అనేది ఉండాలి. అంటే ఆ పరమాత్మ మనం దర్శించుకోవాలంటే ఇప్పుడు ఆత్మలో ఉండే భూమా రూపాన్ని చూడాలి అంటేనా మనము ఆ మృత్యుని చూడకూడదు, ఆ రోగాన్ని చూడకూడదు, దుఃఖాన్ని చూడకూడదు అనుకుంటేనా ఆ భూమాతో యుక్తమంటే ఆ ఆత్మ దర్శనాన్ని చేసుకున్నట్లయితే, పరమాత్మ దర్శనం చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనము అతిక్రాంతం కాగలుగుతాం. అంటే దుఃఖం నుంచి, భయం నుంచి, అలాగే మనకు మృత్యు భయం అందరిని వెంటాడుతూ ఉంటున్నాడు. ఎటువంటి వాళ్ళకైనా కూడా రోగం మనం గ్రసిస్తూ ఉంటున్నాం, దుఃఖాలు మనం వెంటాడుతూ ఉంటామట. ఇవన్నిటి కూడా ముక్తి కలుగుతున్నామట ఎప్పుడు ఇవన్నీ ఆ భూమా యొక్క సాక్షాత్కారం చేసుకున్నప్పుడే, ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం చేసుకుని ఇవన్నీ పొందగలుగుతాం అనమాట. కాబట్టి ఇలా పొందినప్పుడు ఏమవుతుంది, ఇంకా తెలుసుకోవాల్సిన తత్వం అంటే ఏది ఉండమాట. ఎప్పుడైతే ఆ పరమాత్మలో మనం లీనమైపోతామో తెలుసుకోవాల్సినటువంటి తత్వం అంటే ఏది ఉండదన్నమాట. అంటే పూర్ణ ఆనందం, పూర్ణ తృప్తి, పూర్ణ సంతుష్టి నీకు కలుగుతుంది. ప్రాప్తం ప్రాపణీయం అనే స్థితి నీలో ఉత్పన్నమవుతుంది. అప్పుడు అన్ని ఏకరూపంగా ఉంటాయన్నమాట. అప్పుడు నీకు భేదభావం, ఇప్పుడు ఇది మన విధంగా ఇప్పుడు లౌకిక వివాహంలో స్త్రీ పురుషుల యొక్క భేదం ఉంటుంది, పశుపక్షుల యొక్క భేదం ఉంటుంది. నేను ఉన్నతంగా ఉన్నాను, శ్రేష్టంగా ఉన్న విద్యావంతుని, రూపవంతుని అని చెప్పి ఏ విధంగా మనం మనలో ఉండే లక్షణాలను, గుణాలు ఏ విధంగా ప్రస్తావించుకుంటామో అలా కాకుండా మొత్తం పరమాత్మమయ, మొత్తం ప్రాణి, సమస్త ప్రాణి కూడా ఆత్మమయంగా చూస్తున్నాడు. సమస్త ప్రాణంలో ఉండే ప్రాణము నా ప్రాణం అంతా ఒకటే అని చెప్పి ప్రాణమయంగా అంటే ఆత్మమయంగా చూస్తామట. ఆ భేదభావంగా చూడాలంట. భేదభావం అంటూ లేశ మాత్రం కూడా ఆ స్థితిని పొందిన తర్వాత భేదత్వం అనేది అతనిలో కాదు, అంతా ఒకటిగా చూస్తామట, అంతా ఏకరూపంగా చూస్తామట. ఆ చూస్తూ ఆయన్నే 3 రూపాలుగా, 4 రూపాలుగా, 5, 7 అలాగా భిన్న భిన్న రూపాలుగా వ్యాపించి అనేక రూపాలుగా వ్యాప్తి చెందుతాడు. అంటే అన్ని రూపాలు తెలుసుకోగలుగుతామట. తెలుసుకున్నప్పుడు కూడా అన్ని రకాల వ్యాప్తి చెందినప్పుడు, సమస్త భిన్న భిన్న జీవులు చూసినప్పుడు కూడా ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతాడు. ఆ స్థితి అతనిలో ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇటువంటి అనంత భేదాలతో యుక్తమైన తత్వాన్ని చూడాలంటేనా, ఆత్మతత్వం నుంచి బయటకు రావాలంటేనా మనకు ఏం కావాలంటే ఆహార శుద్ధి అత్యంత ఆవశ్యకమైనమాట. ఆహార శుద్ధి ఉన్నప్పుడే ఆ సూక్ష్మ తత్వంతో యుక్తమైన పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాము. ఇంద్రియాలకు ఆహారం ఏంటంటే, ఇంద్రియ విషయాలకు ఆహారం ఏంటంటే ఆత్మశుద్ధి కావాలి. ఆత్మశుద్ధి కలిగినప్పుడే మనకు ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, సూక్ష్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతాము. అంటే మనలో ఉండే అంతఃకరణలో ఉండే మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి. అంతఃకరణలో ఉండే మాలిన్యం ఉన్నంత వరకు మనకు, అంతఃకరణ శుద్ధి కానంత వరకు మనకు ధ్రువ స్మృతి అంటే స్థిరమైన జ్ఞానం మనలో కలగదు. కాబట్టి అటువంటి స్మృతి మనకు కలగాలి అంటే
ఆహార శుద్ధో సత్వశుద్ధి, సత్వశుద్ధో ధ్రువ స్మృతి అని చెప్పి ఆయుర్వేద శాస్త్రంలో మనకు చిరక మహర్షి చెప్తున్నామట. మనకు స్థిరమైనటువంటి స్మృతి ఉండాలంటే ఆహార శుద్ధి ద్వారా మనకి ఇవన్నీ కలుగుతాయి. అప్పుడే మనకు భూమా రూపాన్ని స్మరించుకోగలుగుతాము, ధ్రువ రూపాన్ని స్మరించుకోగలుగుతాము. ఆ రకంగా అప్పుడు మనలో ఉండే జ్ఞానతంతులు, జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథార్థంగా సక్రియం అవుతాయన్నమాట. కాబట్టి అటువంటి తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాము అని చెప్పి అక్కడ సనత్ కుమార్ అంటే దేవర్షి నారదమునికి ఈ రకంగా తనలో ఉండే మానసిక మలాన్ని, అప్పుడు కేవలం శబ్దవిత్తిగా ఉండేవాడు, ఆ శబ్దవిత్తిలో ఉంటే కారణం మనసులో ఉండేటువంటి అవిద్య అంధకాన్ని తొలగించేసి, తనలో ఉండే మాలిన్యాన్ని తొలగించేసి, మానసికమైన క్లేశాన్ని తొలగించేసి, దాన్ని బాగా మర్దనం చేసి అతనిలో ఉండే అంధకారూపి ఆ ఏదైతే ఉందో, అంధకారం రూపి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తొలగించేసి ఆ భూమా యొక్క రూపాన్ని దర్శింపజేసామండి. ఈ రకంగా ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వచ్చి దాటిస్తూ అక్కడ భూమా స్వరూపాన్ని సనత్ కుమార్ అంటే సనత్ కుమార్ నారద మునికి ఈ రకంగా ఉపదేశించామట. అందుకే ఉపదేశించాడు కాబట్టి అతనికి స్కందుడు అని కూడా పేరు ఇక్కడ చెప్పబడింది అనమాట. అదే విషయాన్ని ఇక్కడ మనకు క్రమంగా ఇవ్వబడింది అనమాట. అందుకే ఆహార శుద్ధం, అది భోజనకి మనకు పవిత్రత ఉన్నప్పుడే సత్వశుద్ధి కలుగుతుంది. అంటే అంతకాలం నిర్మలంగా ఉంటుందన్నమాట. ఆ సత్వశుద్ధిగా ఉన్నప్పుడే, నిర్మలంగా ఉన్నప్పుడే స్థిరమైన ధ్రువ స్మృతి కలుగుతుంది. స్మృతి లంభే అంటే అలాంటి స్మరణ శక్తి ప్రాప్తమైనప్పుడు సర్వ గ్రంథీనాం అంటే సమస్త గ్రంథులు ఏవైతే గ్రంథులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విప్రమోక్ష, అవన్నీ ఓపెన్ అవుతాయి. అంటే మన మస్తిష్కంలో అనేక జ్ఞానాలు, జ్ఞానతంతులు ఉంటాయన్నమాట. అవన్నీ కూడా విప్రమోక్ష, అవన్నీ కూడా ఆ బంధనాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అని చెప్పి తస్మై ముదిత కషాయస్య అంటే ముదిత కషాయస్య అంటే ఆ కషాయం అంటే మానసిక మలాలు ఏవైతే ఉన్నాయో వాటిని శూన్యం చేసి అంధకారాన్ని పారం అంధకారాన్ని కూడా దూరం చేసి తనలో జ్యోతిష్ స్వరూపాన్ని, ఆత్మరూపాన్ని ప్రకాశింపజేశాడనమాట. పారం దర్శయతి, వాటిని తొలగించి అంధకారాన్ని తొలగించేసి ప్రకాశాన్ని దర్శింపజేశాడనమాట. అందుకే హే భగవాన్ ఇక్కడ అంతిమంలో హే భగవాన్ అని సనత్ కుమార్ని సంబోధిస్తూ భగవాన్ సనత్ కుమార తం స్కంద ఇది ఆచక్షతే, అతనికి స్కంద అని కూడా పేరు అనమాట. స్కంద అంటే తాత్పర్యము స్కంద అంటే సుబ్రహ్మణ్యుడు మహోదయ, ఒక అర్థం ఉంది సుబ్రహ్మణ్యుడని. దాన్ని శోషణం చేసి వినాశం చేసేవాడు కాబట్టి స్కంద అంటామట. అగ్ని విశేషంగా నాశనం చేశాడు. అంటే నారదమునిలో ఉన్నటువంటి అవిద్య అంధకాన్ని ఎక్కడైతే పూర్తి సంపూర్ణ సుఖాన్ని పొందలేకపోయాడో ఆ రకంగా స్థితిని పొందగలిగాడు కాబట్టి స్కందుడు అని చెప్పి చెప్తారు. స్కంద బాగా ప్రక్షాళన చేసిన వాడు, బాగా దాన్ని ఆది తెరినవాడు, అంటే దోషాలను కల్మషాలను ఏవైతే ఉన్నాయో విలీనం చేసిన వాడు, నష్టం చేసిన వాడు స్కందుడు అంటామట. అని ఆ రకంగా ఒక అర్థం చెప్పబడింది. ఇంకా అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి మొత్తానికి ఈ సందర్భంలో అయితే మనకు నారదమునిలో ఉన్నటువంటి విషయాలను మాలిన్యాన్ని, మానసికమైనటువంటి క్లేశాలన్నింటినీ అంధకాన్ని తొలగింపజేసి అతనికి ఆత్మదర్శన చేయించాడు అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం. అందుకే అంతిమంలో స్కంద ఇది ఆచక్షతే, స్కంద ఇది ఆచక్షతే అని చెప్పి ద్విరుక్తి వచనం ఈ ఖండానికి, సప్తమ అధ్యాయానికి ఇక్కడ 26వ ఖండంతో మనకు ఈ ఖండం కూడా ప్రపాఠకం కూడా మనకు సమాప్తం అవుతుంది. ఈ రకంగా ఈ మనకు 26 ఖండాల్లో మనకు అంటే 7వ ప్రపాఠకంలో 7వ అధ్యాయంలో మనకు క్రమంగా వాక్తత్వం నుంచి మొదలుకొని కర్మతత్వం నుంచి ప్రారంభం చేసి ఆత్మతత్వం భూమా సుఖం వరకు క్రమంగా మనకు ఒక స్థితిని దాటుకుంటూ ఎలా వెళ్ళాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి స్థితిని, ఒక ఆత్మ యొక్క స్వరూపాన్ని దాదాపుగా ఒక రకంగా మనకు సంకేత రూపంలో ఉన్నప్పటికీ కూడా అది మనం ఒక్కొక్క స్థితిని దాటుకు ఎలా వెళ్ళాలనేది మనకు స్థూలంగా అయితే మనకు పూర్తిగా దాన్ని అవగతమయ్యే విధంగా మనం ప్రస్తావించాలన్నమాట. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం ద్వారా మనం ఒక్కొక్క స్థితిని, ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఈ రకంగా అంత పరమాత్మే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ సుఖాలు మనకు ఒక పరమాత్మ ఉన్న చిన్నప్పుడు వింటూ ఉన్నామని, కానీ పరమాత్మ ఉన్నప్పుడు దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఏ రకంగా దాన్ని ఆస్వాదించుకోవాలి, ఎలా మన జీవితంలో వినియోగించుకోవాలి, అది మనకు రావడం లేదు.
కానీ అనుభూతి యథార్థం కలగా లేచినా కూర్చున్నా అంత పరమాత్మమయమే ఉన్నప్పుడు ఆ భూమా స్వరూపాన్ని చూసినట్లయితే అప్పుడు ఆత్మదర్శనం కలుగుతుంది. అంటే సంసారంలో ఉన్నటువంటి వ్యక్తి పరస్పర సాపేక్షం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకు ఆ పూర్ణ భూమా సుఖాన్ని నువ్వు పొందలేవు అంట. ఎందుకంటే పరస్పర సాపేక్షంగా ఉన్నంత వరకు నువ్వు ఆ పరమాత్మ సూక్ష్మతత్వాన్ని సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అది సాధ్యం కాదు. అంటే పరస్పరం సాపేక్షంగా ఉన్నంత వరకు మనకు సాంసారిక గతి ఉంటుంది, కానీ ఆ మనకు ఆ బ్రహ్మ గతి అనేది, ఆత్మగతి అనేది, మోక్ష గతి అనేది మనకు లభించదు. కాబట్టి మనం సాంసారిక విషయాన్ని అతిక్రమించాలి అంటే ఇలాగ మనం ఒక్కొక్క తత్వం దాటుకుంటూ ఒక్కొక్క విషయాన్ని మనం అతిక్రమించుకుంటూ వెళ్ళినట్లయితే ఆ భూమా యొక్క స్వరూపం వరకు మనకు యోగ్యత ఉత్పన్నమవుతుంది. ఆ యోగ్యతను ఉత్పన్నం చేసుకోవడానికి ఒక్కొక్క తత్వాన్ని తెలుసుకుని మనం విచారించినట్లయితే, మంత్రం చేసినట్లయితే ఇలాంటి స్థితి ఏర్పడుతుందని చెప్పి మనకు ఇక్కడ ఈ 7వ పాఠకంలో ఈ నారద మహర్షి ఆ దేవర్షి అంటే మహర్షి సనత్ కుమార్ నారదుడికి ఈ రకంగా ఉపదేశించాడు. అది ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే. బాగానే చెప్పారు మహోదయ. సమ్యక్ వదతి, సందేహం కోపి నాస్తి మహోదయ. ధన్యవాదాలు. అస్తు. కాబట్టి ఈ రకంగా నిన్న మీరు చెప్పుకొని ఉంటారు. ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో క్రమంగా మనం లాస్ట్ పంతంలో కూడా చెప్పుకున్నాము, అన్ని కూడా క్రమంగా మనకు చెప్పబడ్డామట. అవన్నీ మనం క్రమంగా మనం ఒక్క మనసులో పెట్టినట్లయితే మనకు ఆ ధ్యాన స్థితిలో కూర్చుని ఒక్కొక్క విషయం మీద మనం ఆలోచించినట్లయితే లౌకికంగా సామాన్యంగా మనం ఏ తత్వం మీద ఆ మన తత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు బ్రహ్మాండంలో పిండంలో ఉండే పదార్థం నిత్య నిరంతరంగా చూస్తూ ఉన్నాం, వాటిని ఉపయోగించుకుంటున్నాం. అటువంటి తత్వం ఏ రకంగా పనిచేస్తుంది ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే ధ్యానంలో కూర్చొని వాటి యొక్క స్వరూపం, ఆ శబ్దం యొక్క అర్థం ఏ రకంగా బోధిస్తున్నది సూక్ష్మంగా లోపలికి వెళ్ళిపోవచ్చు. స్థూలంగా నీకు తెలిసిన తత్వాలు ఇప్పుడు మనసుని ఏ రకాలుగా ఇంద్రియాలతో సంబంధం ఏర్పరచుకుంటూ ఎన్ని రకాలుగా ఆలోచించగలుగుతున్నాం, ఆ సూర్యుని గురించి ఎంత ఉపయోగాన్ని పొందగలుగుతున్నాం, ఆ చిత్తంతో ఎన్ని రకాల ఆలోచించగలుగుతున్నాం అంట. అలాగే ఒక్కొక్క తత్వం మీద మనం మనకు తెలిసిన జ్ఞానంతో విచారించడం మొదలుపెట్టినైతే మనం ఒక్కొక్క గతిపూర్వకంగా ముందుకు వెళ్ళగలుగుతాం అంట. ఒకేసారి కాకుండా మనకు వచ్చిన ఆ విచారణ ఏదైతే ఉందో దాన్ని దాటుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే మనకు అన్ని ఆలోచనలు కూడా ఇంకా ఎన్ని రకాలుగా మనకు సహాయపడుతున్నది ప్రత్యేక పదార్థం, బ్రహ్మాండంలో ఉండే పదార్థాలు, పిండంలో ఉండే పదార్థాలు మన ఆలోచన విధానం ఏ రకంగా చైతన్యవంతం చేస్తాయనేది మనకు అది అభ్యాసం ద్వారా మనకు అవన్నీ అభివ్యక్తం అవుతాయి. అవి ఆత్మ సాధనలోనే మనకు ఆ వివేకం అనేది, మనకు వివేక నాడులు, వివేక గ్రంథులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ గా మనకు సక్రియతను తీసుకొస్తాయన్నమాట. ఆ స్థితిని మనం పొందడానికి ఆత్మ సాధన అనేది నిరంతరంగా చేయడం ఇక్కడ అత్యంత అనివార్యం. అది మనకు ఈ అధ్యాయంలో మనం చూసాం. అస్తు. నెక్స్ట్ ఇలాంటిదే ఇంకా భిన్న దృష్టాంతాలు మనకు అదేంటో మనం రేపు చూద్దాం. అస్తు. దీంట్లో ఎవరికైనా ఇంకా మీకు ఎటువంటి సందేహం ఉంటే అది చెప్పండి. ఇంకా మనకు నెక్స్ట్ రేపు 8వ ఖండం మొదలు పెట్టుకుంటాం. దాంట్లో మన హృదయాకాశంలో బ్రహ్మను ఎలా వెతుక్కోవాలి. ఇప్పుడు హృదయంలో బ్రహ్మ ఉన్నా అంటున్నదా అంటే చెప్పడానికి, ఆత్మదర్శనం చేసుకోవడానికి ఒక్కొక్క ఋషి యొక్క దృష్టాంతాన్ని భిన్న భిన్న రకాలు చెప్పుకుంటూ వస్తున్నాము. ఇంకా హృదయంలో ఉండే పరమాత్మ ఎలా దర్శించుకోవాలి, ఎలా సాధన చేయాలనే విషయాన్ని మనకు 8వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అదేంటో మనకి ఫస్ట్. మహోదయ ఇప్పుడు ఈ విషయంలో మీ సమయం అయిపోయింది అనుకుంటాను మహోదయ. ఇంకో రోజు మాట్లాడదాం. ధన్యవాదాలు. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే. ధన్యవాదాలు ఆచార్య మహోదయ. నమస్తే.